హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మటన్ కర్రీ చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ అందులో ఆ పర్ఫెక్ట్ టేస్ట్ రావడం చాలా కష్టం. ఈరోజు మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఆ టేస్ట్ని ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. నో లాంగ్ స్టోరీస్, నో బోరింగ్ స్టఫ్, జస్ట్ ఏ క్విక్ అండ్ ఈజీ సూపర్ టేస్టీ మటన్ రెసిపీ ఇన్ 3 steps. మసాలా కోసం మొదట ఓ మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ కొబ్బరికాయ, పావు చిప్ప కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఒల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచి అల్లం ముక్కలు, 4 తొడిమలు తీసుకున్న పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ గసాలు, 1/2 స్పూన్ సోంపు, 8 లవంగాలు, 2 ఇంచిన దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, 6 ఇలైచీలు మొత్తం యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత 100 ml వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కాటుకలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఏమాత్రం బరకగా లేకుండా స్మూత్ పేస్ట్లా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కిలో లేత మటన్ తీసుకొని బాగా కడిగి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఓ గుప్పెడు కొత్తిమీర తరుగు, ఓ గుప్పెడు పుదీనా తరుగు, 1 మీడియం సైజ్ టొమాటో తరుగు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మొత్తం బాగా ముక్కలకి మసాలా పట్టే వరకు బాగా కలుపుకొని 1 గంట సేపు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 4 నుండి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు తుంచి అందులో యాడ్ చేసుకొని 1 బిగ్ సైజ్ ఆనియన్ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకొని, స్ప్రింగ్ ఆనియన్ ఆప్షనల్ మాత్రమే, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, వేసుకుంటే బాగా ఉంటుంది. 2 నుండి 3 నిమిషాల పాటు ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది మటన్ కర్రీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 50 ml వాటర్ యాడ్ చేసుకొని ఇలా కాస్త వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అడుగంటకుండా ఉంటుంది. మరో నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె బయటికి రావాలి. ఈ కన్సిస్టెన్సీ వరకు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించాలి. తర్వాత ఏదైతే మిక్సీ జార్లో మసాలా వేసుకున్నామో ఆ మసాలా జార్లో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 8 నుండి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుతూ మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించి వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ మటన్ కర్రీ సర్వ్ చేశారంటే మీ రెసిపీకి మీ ఇంటిల్లిపాది మొత్తం ఫ్యాన్స్ అయిపోతారు. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.